నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. నా పేరు శోభా. ముందుగా హెడ్లైన్స్. సాగర్ ఉప ఎన్నిక అభ్యర్థిపై టీఆర్ఎస్ కసరత్తు. పలువురు పేర్లు పరిశీలించిన సీఎం కేసీఆర్. రూపాయికే ఇల్లు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులు, సుంకాలను రాష్ట్రాలతో పంచుకుంటామన్న కేంద్రం. కొత్త సీజేఐగా జస్టిస్ ఎన్వి రమణ, న్యాయశాఖకు జస్టిస్ బోబ్డే ప్రతిపాదన. ఇక డీటెయిల్స్ చూద్దాం. టిడ్కో ఇళ్లను ₹1 లబ్ధిదారులకు అందించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. షియర్ వాల్ సాంకేతికతలో పురపాలక సంఘాల్లో G+3 అపార్ట్మెంట్ల తరహాలో వీటిని నిర్మించారు. ఇప్పటి వరకు టిడ్కో కాలనీగా పిలుస్తున్న ఈ పథకం పేరును ఇకపై ప్రధానమంత్రి ఆవాస్ యోజన వైఎస్ఆర్ జగనన్న నగర్గా మారుస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నాగార్జున సాగర్ శాసనసభ ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపికపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. నామినేషన్ల దాఖలుకు వారం రోజుల గడువు ఉండటంతో అభ్యర్థిని త్వరగా ప్రకటించాలని యోచిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చలు జరుపుతున్నారు. సాగర్ సమరంలో సత్తా చాటేందుకు పార్టీలన్నీ ప్రణాళికలు చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ సేమ్ సీన్ రిపీట్ చేయాలని భావిస్తోంది. ఈ సందర్భంగా పలువురు పేర్లను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ పరిశీలించారు. రోజురోజుకు పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే సుంకాలు మొత్తం ధరలో సగానికి పైగా ఉన్నాయని విమర్శలు వస్తుండడం, ఈ నేపథ్యంలో పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. తదుపరి జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయమై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి వస్తే కేంద్రం సుంకాలను రాష్ట్రంతో పంచుకుంటుందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ పేరును సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు జస్టిస్ బోబ్డే లేఖ రాశారు. ఆయన వచ్చే నెల 23న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐ పేరును ప్రతిపాదించాలని వారం రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఆయనను కోరింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు జస్టిస్ బోబ్డేకు లేఖ పంపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రక్రియ ప్రకారం బోబ్డే ఈ నిర్ణయం తీసుకొచ్చారు. సుప్రీంకోర్టులో జస్టిస్ బోబ్డే తర్వాత జస్టిస్ ఎన్వి రమణ మోస్ట్ సీనియర్ జడ్జి. ఎన్వి రమణ 2022 ఆగస్టు 26న రిటైర్ అవుతారు. క్షయవ్యాధి భయంకరమైన వ్యాధి అని, దగ్గు, జ్వరం, బరువు తగ్గటం ఇలాంటి లక్షణాలు ఉన్నవారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని కడప జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ భాస్కర్ తెలిపారు. క్షయవ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించి క్షయవ్యాధి వల్ల జరిగే నష్టాన్ని గురించి ఆయన వివరించారు. ప్రతి ఇంటికి వెళ్తారు వాళ్ళు, ఆశాలు కానీ ఏఎన్ఎంలు కానీ. ప్రతి ఇంట్లో ఎవరికన్నా ఇప్పుడు మనం మాట్లాడుకునేది, ఎవరికన్నా ఈ సిమ్టమ్స్ ఉంటే 2 వారాల నుంచి దగ్గు, జ్వరము, ఆకలి లేకుండా, బరువు తగ్గుట, ఇట్లాంటి వాళ్ళకి వీలైతే దగ్గరలోని
మా పిహెచ్సికి పంపిస్తారు. అక్కడ స్ఫుటం కలెక్షన్ చేసుకొని పరీక్షలు జరుగుతాయి. ఒకవేళ వాళ్ళు వెళ్ళకపోయే పరిస్థితి ఉంటే, వాళ్ళు బెడ్రీడని ఏమన్నా ఉంటే మన ఆచార్యులు వీళ్ళే స్ఫుటం కలెక్షన్ చేసుకొని పిహెచ్సికి వచ్చి తీసుకున్నాం. అట్లా జరుగుతుంది. ఆల్రెడీ మేము ఇంపార్ట్ ప్లాన్ కూడా ఇచ్చుకుంటున్నాము. ఎక్కడైతే మన టెస్టింగ్ లేదో అక్కడ నుంచి టెస్టింగ్ ఉన్న చోటికి ఆల్రెడీ స్ఫుటం కలెక్షన్ చేసినట్టు చేయించుకొని ఇక్కడ చేస్తాం. అదే దాన్ని ఇంతవరకు మనం మాట్లాడుకునే యాక్టివ్ కేస్ ఫైండింగ్ అంటాము. అట్లాంటిది జనవరిలోనే సుమారు 7,000 మందికి ఇక్కడ. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరణను వ్యతిరేకంగా విద్యార్థి యువకులు పోరాటాలకు సిద్ధం కావాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ పిలుపునిచ్చారు. భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో కడప కోటిరెడ్డి సర్కిల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మార్చ్ నిర్వహించారు. అనంతరం భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ 32 మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమకు నష్టాలు వస్తున్నాయన్న సాకుతో ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఏది కూడా ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను బర్తరఫ్ చేయాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడంతో పాటు పార్లమెంటులో ప్రస్తావించిన రఘురామకృష్ణరాజును రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వమని బహుజన సంఘాల జేఏసీ హెచ్చరించింది. పార్లమెంట్లో రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఏలూరు నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బహుజన సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 ప్రకారం పౌరులకు సంపూర్ణ మత స్వేచ్ఛ హక్కు ఉండగా మత మార్పిడులకు పాల్పడుతున్నారని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్న మతోన్మాది అయిన రఘురామకృష్ణరాజు యొక్క పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని బహుజన సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా దువ్వూరు గ్రామం హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విడవలూరులో చేపలు పట్టేందుకు వాహనం ఎక్కుతుండగా గ్రామస్తులు పైకి అతి వేగంగా పాల వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దువ్వూరు గ్రామానికి చెందిన 4 మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంపై స్పందించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు నష్టపరిహారంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ఈ యొక్క నేషనల్ హైవే పక్కన మార్జిన్లో ఉండి క్యూ లైన్లో వాళ్ళ దోస్తు వెహికల్లో ఎక్కుతూ ఉంటే వెనక నుంచి వస్తున్నటువంటి మిల్క్ వ్యాను అతివేగంగా వచ్చి ఆ క్యూ లైన్లో పండేటువంటి వాళ్ళని కుదరడం జరిగింది. వెనకవైపు నుంచి దాని యొక్క స్పీడ్కి అక్కడ ఎవరైతే కూర్చారో వాళ్ళంతా కూడా స్పాట్లో ముగ్గురు చనిపోయినారు. బాగా ఇంజనీర్స్ అయితే ఇంజనీర్స్ రైలుని గుర్తుకి షిఫ్ట్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్కి.
అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి ఇంకో అతను కూడా చనిపోయినారు. ఇప్పటికి 4 చనిపోయినారు. ఒక అతనికి కాలు బాగా ఇంజూరీ చేసి అతన్ని నెల్లూరు గవర్నమెంట్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎందుకు అంత స్పీడ్గా వచ్చినాడు, నిద్రపోయాడా లేదా డ్రింక్ చేస్తున్నాడా అనేది ఒకసారి వెరిఫై చేస్తాం. ఎవరైతే యాక్సిడెంట్ చేశారో ఆ డ్రైవర్ కూడా బాగా దెబ్బలు ఇరిగిపోయినాడు. అతను మాట్లాడే స్థితిలో ఉన్నాడు. అతను కొంచెం స్లోగా వచ్చిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే గొప్ప ఆశయంతో రిజర్వ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని సంకల్పించి అందుకు తగిన పోరాటం జరిపి సాధించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోను ఇండియన్ కరెన్సీ నోట్లపై ముద్రించాలని పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ కోరారు. క్షీణిస్తున్న రూపాయి విలువ గురించి, దాని వలన సామాన్యుడి జీవనం ఎలా దుర్భరం అవుతుందో, ఆర్థికంగా దేశం ఎలా పతనం అవుతుందో బ్రిటిష్ వాళ్లకు తెలియజేసేందుకు పోరాటం చేసి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని లోక్సభలో ఆమె మాట్లాడారు. सांसद चिंता अनुराधा जी. Thank you, Chairperson, Madam. We all of us know that Indians faced a great economic crisis and huge of lives due to colonial rule of British and World War I. In 1921, to overcome the crisis, the Imperial Bank was established, but it was failed to fulfill its role. Dr. B.R. Ambedkar has made constant and unstoppable fight with British and won by making them realize the diminishing value of rupee and its effect in the angle of both common man and economy by exploring with a solution. The Reserve Bank of India was conceptualized by Dr. B.R. Ambedkar based on his book, The Problem of Rupee, Its Origin and Its Solutions. He has represented to form Reserve Bank and submitted a book called History of Indian Currency and Banking to Hilton Commission. The British government has handed over its responsibility to Simon Commission, which was formed in 1927. Simon Commission has organized 3 roundtable conferences and approved the need for formation of Reserve Bank of India. Eventually, the Central Legislative Assembly passed Dr. B.R. Ambedkar's guidelines as the RBI Act 1934, so that Reserve Bank of India was established and has been functioning its services without interruption. Subsequently, the Banking Regulation Act 1949 was legislation in India that regulates all banking firms, and RBI was nationalized. Through you, Chairperson Madam, we are requesting at least now onwards to make necessary arrangements immediately to print Dr. B.R. Ambedkar portrait on one of the Indian currency on any denomination on par with Father of Nation Mahatma Gandhi ji, which is derived for Indian civilians. దేశం కోసం ప్రాణాలు అర్పించిన నిజమైన దేశభక్తుడు భగత్ సింగ్ అని రైతు కూలీ పోరాట సమితి నాయకులు అన్నారు. భగత్ సింగ్ 90వ వర్ధంతి సందర్భంగా రైతు కూలీ పోరాట సమితి ఆధ్వర్యంలో దుబ్బాక పట్టణంలోని కాగడాల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగత్ సింగ్ స్ఫూర్తితో ఢిల్లీ రైతాంగ పోరాటాలకు తాము అండగా నిలబడతామన్నారు. సమాజంలో మనిషి దోపిడీ లేని వ్యవస్థను కాంక్షించిన వ్యక్తి భగత్ సింగ్ అని ఆయన కొనియాడారు. ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాగడాల ప్రదర్శన అనేది నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వర్ధంతిగా మేము భావిస్తున్నాం. భగత్ సింగ్ ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి 118 రోజులుగా ఇవాళ ఢిల్లీ కేంద్రంగా రైతాంగ ఉద్యమాలు జరుగుతున్నాయి. కనీసం 118 రోజులు జరుగుతున్నా కానీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది తప్ప కార్పొరేట్లకు అనుకూలంగా ప్రజలకు వ్యతిరేక విధానాలుగా తీసుకొస్తున్నటువంటి ఈ 3 చట్టాలకు వ్యతిరేకంగా రైతు కూలీ పోరాట సమితి ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాగడాల ప్రదర్శన అనేది నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా దుర్భాగ్య కేంద్రంలో నిర్వహించాం. ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు మోడీ తీసుకొస్తున్నటువంటి విధానాలు ఫ్యాసిస్ట్ విధానాలు. ప్రధానంగా అందులో ఉన్నటువంటి ఎవరికి లాభం చెందుతున్నాయంటే గుజరాత్లో ఉన్నటువంటి అదాని అంబానీలకు, ఇది గుజరాత్ పెట్టుబడిదారుల సంస్థలకు కొమ్ము కాసేటువంటి ప్రభుత్వాలుగా చలామణి అవుతున్నాయి. ఏ ఒక్క చట్టాలు కూడా ప్రజలకు అనుకూలంగా లేకుండా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్లకు సానుకూలంగా సామ్రాజ్యవాదులకు మరుగులొత్తే విధంగా మోడీ ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలను ఎక్కడికి తండాలను గ్రామ పంచాయతీలు చేయాలన్న గిరిజనుల జీవితకాల ఆశ ఆకాంక్షను నెరవేర్చి 9,000 గ్రామ పంచాయతీలను
12,000కు పెంచి ఆ గ్రామ పంచాయతీల అభివృద్ధికి జనాభా దామాషా ప్రకారం నిధులు ఇస్తూ 500 జనాభా కన్నా తక్కువ ఉన్న గ్రామ పంచాయతీలు తండాలకు 5 లక్షల రూపాయలకు తగ్గకుండా నిధులు ఇస్తున్న గొప్ప ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దీని ద్వారానే కాదు దేశ మహిళలకు ఈరోజు ఏ మహిళకైనా ఇంట్లో ఏదైనా ప్రభుత్వ సంక్షేమం వచ్చిందంటే సంతోషపడేది మహిళ. ఈరోజు 2,000 పెన్షన్ తీసుకున్నా, 3,000 పెన్షన్ తీసుకున్నా, నిన్న పిఆర్సీ ప్రకటించిన ఎక్కువగా సంతోషపడేది మహిళ. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండే మహిళలకు సంబంధించి మహిళలందరూ గౌరవ ముఖ్యమంత్రి గారిని నిండు మనసుతో వారు అందుతున్న కార్యక్రమాల పట్ల దీవిస్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ గౌరవ సభ్యులు కొన్ని పద్మాదేవేంద్ర రెడ్డి గారు కొన్ని సూచనలు చేశారు అధ్యక్ష. ఇంకా భర్తీ కావాల్సిన సెంటర్లు ఏదైతే ఉన్నాయో ఆ ఖాళీలను వెంటనే భర్తీ చేయమని చెప్పి మేము ఆదేశాలు ఇస్తాం అధ్యక్ష. అలాగే అంగన్వాడీ సెంటర్లు ఇంకా గౌరవ సభ్యులు సునీత గారు అలాగే పద్మాదేవేంద్ర రెడ్డి గారు మాకు చెప్పి ఉన్నారు. అలాగే మేము పిల్లలకి ఇచ్చే కోడిగుడ్లను ఎక్కడికక్కడ నెక్ నుంచి ఇస్తున్నాం. కాబట్టి మీరు పాలు కూడా విజయ డైరీ పూర్తిగా సప్లై చేయలేకపోతే మీరు స్థానికంగా ఉండే ఎవరైనా సొసైటీల ద్వారా కానీ సహకార డైరీల ద్వారా ఇవ్వమంటున్నారు. తప్పకుండా చట్ట వ్యతిరేకంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఎస్ఐ శ్రీనివాసరావు పేర్కొన్నారు. వరికుంటపాడు మండలంలోని కనియంపాడు గ్రామ శివార్లో ఉన్న చెరువు వద్ద గుప్త నిధుల కోసం కొంతమంది క్షుద్ర పూజలు చేసి తవ్వకాలు చేస్తున్నారన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్లి వారిని అరెస్టు చేయడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. జి శ్రీనివాసరావు, నేను వరికుంటపాడు ఎస్ఐని. మా యొక్క లిమిట్స్లో కడియంపాడు గ్రామానికి దక్షిణ దిక్కులో ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు కాడ నారు వెంకట సుబ్బారెడ్డి, మద్దినేని సుధాకర్, రేవుల నాగేశ్వరరావు వీళ్ళందరూ కలిసి ఆడ గుప్త నిధులు అనే సమాచారంతో జేసీబీని పిలిపించుకొని రేసిప్ డ్రైవర్ని ఆ యొక్క గుప్త నిధుల కోసం అది తవ్వడం మొదలుపెట్టారు. ఆ తవ్వినాక అక్కడ ఉన్న విఆర్ఓకి సమాచారం రావటం, ఆ సమాచారం మనం కంప్లైంట్ ఇవ్వటం, మేము పోయి ఆ జేసీబీని ప్లస్ అక్కడ ఉన్న కార్ని సీజ్ చేయడం జరిగింది. పేరు జి శ్రీనివాసరావు, నేను వరికుంటపాడు ఎస్ఐని. మా యొక్క లిమిట్స్లో కడియంపాడు గ్రామానికి దక్షిణ దిక్కులో ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు కాడ నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో వాటర్ గ్రిడ్ పథకం మంజూరు అయినట్లయితే ఉదయగిరి నియోజకవర్గంతో పాటు అనంతసాగరం, మర్రిపాడు మండలాలు సస్యశ్యామలం అవుతాయని ఆర్డబ్ల్యూఓ ఎస్డిఈ శ్రీనివాసులు తెలిపారు. ఈ విషయంపై ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆ ప్రాంతాలలో తాగునీటి సమస్యలను చేర్చవలసిందిగా విజ్ఞప్తి చేశారు. కాన్స్టిట్యూన్సీలో మొత్తం 412 గ్రామాలు ఉంటే ఈ 412 గ్రామాల్లో చాలా వరకు అన్నీ కూడాను ఈ ఎండాకాలం తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితుల వల్ల వాటర్కి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటిని అధిగమించి మొత్తం ప్రతి ఇంటింటికి కుళాయి కనెక్షన్ ద్వారా నీళ్ళు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో గవర్నమెంట్ వారు ఈ 412 గ్రామాలకు సంబంధించి 395 వర్క్స్ని 52.5 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క మోడల్ కూడా కాంట్రాక్ట్ వల్ల ప్రస్తుతానికి వర్క్స్ అనేటువంటి జరగట్లేదు. రేపు మే నుంచి ఒక దఫాల వారీగా వీటన్నిటికీ టెండర్స్ పిలిచి ఈ నెక్స్ట్ రాబోయేటువంటి ఈ 2021 కానీ ఆ తర్వాత కానీ ఎటువంటి నీటి ఇబ్బంది లేకుండా ఇంటికి కుళాయి కనెక్షన్ కృషి చేస్తున్నారు. ఇంతేకాకుండా మనకి ఈ మోస్ట్లీ ఈ బోర్వెల్స్ మీద ఆధారపడడం ఈ మంచినీటి అవసరాలు తీర్చడం కోసంగా, కానీ బోర్వెల్స్లో మనకు కావాల్సిన నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో క్షయవ్యాధి నియంత్రణలో భాగంగా ఆశా వర్కర్లు ప్రముఖ పాత్ర వహిస్తున్నారని చాకలకొండ వైద్యాధికారి పి హరికృష్ణ తెలిపారు. జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ జి వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు
ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటి సర్వే చేసి క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి ఎప్పటికప్పుడు నివేదికను అందిస్తున్నారని తెలిపారు. వారి కృషి అభినందనీయమని అన్నారు. నమస్కారం అండి. మనకి వరల్డ్ టీబీ డే సందర్భంగా టీబీ మీద కొన్ని కార్యక్రమాలు ఒక వారం రోజుల పాటు మనము మండలంలో చేయాలని చెప్పేసి మన జిల్లా టీబీ అధికారి డాక్టర్ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు నిర్ణయించడం జరిగింది. మనకి టీబీకి సంబంధించినటువంటి కేసులు కూడా బాగా తగ్గుతూ ఉన్నాయి. కరోనా లాక్డౌన్ తర్వాత కూడా టీబీకి ఒక అవగాహన అనేది అందరిలో పెరిగింది. అదేవిధంగా అత్యంత విలువైనటువంటి పరికరాలతో మనం టీబీ పరీక్షలు కూడా CB0 టెస్టులు కూడా చేస్తూ ఉన్నాము. గ్రామాల్లో ఉన్నటువంటి ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ వారి సహకారంతో కొత్త కేసులు కూడా మనము కనుక్కోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా టీబీ పాజిటివ్ వచ్చినటువంటి వారికి ఆర్థిక సహాయం కూడా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ ద్వారా మనీ పంపించి వారి న్యూట్రిషన్ సహాయం అన్నీ కూడా మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో విష్ణుదేవుని ఆలయంలో దొంగలు హల్చల్ చేశారు. రాత్రి సమయంలో గుడి తలుపులు పగలగొట్టి దొంగలు చోరీకి యత్నించారు. ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు వస్తు సామాగ్రి చెల్లాచెదురుగా పడి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు కానున్న నేపథ్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఫ్రీడమ్ రన్ కార్యక్రమంలో కలెక్టర్ విపి గౌతమ్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేద విద్యార్థుల చదువుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో స్వీరోస్ మండల ప్రధాన కార్యదర్శి బాలకిషన్ డిమాండ్ చేశారు. గురుకుల విద్యాలయాలకు సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన ఎంపీ బండి సంజయ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి కరెక్ట్గా కాదని చెప్తున్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాము. అతను చాలా గొప్పమైన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అతను పేద విద్యార్థులకు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. గురుకుల విద్యా సంస్థల ద్వారా ఎంబీబీఎస్ కానీ, నీట్ కానీ, ఇంకా వేరే వేరే పెద్ద పెద్ద చదువులు, ఇప్పుడు మలవత్పూర్ లాంటి వాళ్ళు ఎంతోమంది శిఖరాన్ని అవరోధించారు. మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ప్రోత్సాహంతోనే వాళ్ళు శిఖరాన్ని అధిరోహించారు. ఇంతటి ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉంది. అలాంటి వ్యక్తి పైన, బడుగు బలహీన వర్గాల కోసం తాపత్రయపడే వ్యక్తి పైన బండి సంజయ్ అంటే అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది మేము ఖండిస్తాం తీవ్రంగా. అతను తన మాటల్ని వెనక్కి తీసుకోవాలని సంజయ్ మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి అతను క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను. గురుకుల సంస్థకు సంబంధించి, గురుకుల విద్యకు సంబంధించి తెలంగాణ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు కానున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా రన్ కార్యక్రమం నిర్వహించారు.
సిద్దిపేట పట్టణంలో ఫ్రీడమ్ రన్ను జిల్లా పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, జిల్లా అదనపు కలెక్టర్ ఎస్ పద్మాకర్లు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ క్రీడా మైదానం నుంచి ఇందిరానగర్ గాంధీ విగ్రహం వరకు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, క్రీడాకారులు, యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోయల్ డేవిస్ మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉత్సవాలు ఈ అమృతోత్సవాలు అని సిపి జోయల్ డేవిస్ అన్నారు. భారత అమృత మహోత్సవాల సందర్భంగా ఈ ఫ్రీడమ్ రన్ ప్రోగ్రాంకి వచ్చినటువంటి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్. 75 years మనకి ఫ్రీడమ్ వచ్చి 75 years అయింది. ఈ ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ టేకప్ చేసినది. 75 సంవత్సరం ముందుకు మన స్వాతంత్రం అంత ఈజీగా రాలేదు. ఎన్నో లక్షల మంది ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు మనం ఈ ఫ్రీడమ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నామంటే దాని వెనుక చాలా కృషి చేశారు. మన ప్రాంతం కావచ్చు, ఎంఏఆర్ ఇండియా కావచ్చు, లక్షల మంది ప్రాణదానం త్యాగంతో వచ్చినటువంటి స్వాతంత్రం ఇది. గమనించడానికి అలాగే నాతో పాటు అందరూ ముఖ్యంగా విద్యార్థులకు ఇలా కమిషనర్ గారు పూర్తి స్థాయిలో చెప్పారు. ఫ్రీడమ్ గురించి ఎలా ఉండాలి, తర్వాత ఫ్రీడమ్ ఒక్కటే కాకుండా స్పోర్ట్స్లో ఏ విధంగా రాణించాలి. మన అందరూ కూడా మనం ఇక్కడ జిల్లా స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, అలాగే జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి కూడా ఎదిగిస్తూ ఉండాలి. మనందరం కూడా మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి ఫలాలు, అభివృద్ధి పథకాలు కూడా చాలా అందుకున్నాము. ఇంకా ఎన్నో అభివృద్ధి కావాలి. అయితే ఈ మనకు వచ్చిన స్వాతంత్రాన్ని గుర్తు చేసుకుంటూ మరి ప్రత్యేకంగా ఈ ఫ్రీడమ్ రన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో. మీరందరూ కూడా ఫ్రీడమ్ రన్లో పాల్గొనాలని, కాబట్టి మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.